పొంగనూరు జరుగుతున్న సమస్యలు కానీ జనాలు ఎదుర్కొంటున్న కామన్ పీపుల్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన చిత్తూరు కలెక్టరేట్లో వచ్చి మన సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన కొన్ని విషయాలు ఏమంటే హైంద్రీ నివాస ఈ జల ప్రాజెక్ట్ వల్ల ఆల్మోస్ట్ ఈ మధ్య వర్షాల వల్ల చాలా గుంతలు నిండిపోయాయి. అందులోనూ మట్టి కూరుకుపోయి వాటి ఫ్లో కూడా సరిగ్గా లేకపోవడం వల్ల అది అక్కడక్కడ జామ్ అయినాయి. సో వాటి కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన పొంగనూరులో ఆల్మోస్ట్ ఒక 2500 ఆర్ మేబీ ఇన్ అండ్ అరౌండ్ 3000 స్టూడెంట్స్ డైలీ మన చుట్టుపక్కల విలేజెస్కి వచ్చి వెళ్తుంటారు. అలాగే కామన్ ప్యాసింజర్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. ఇలాంటి ఇంత పెద్ద పొంగనూరు మున్సిపాలిటీ అయింది. మన పొంగనూరు బిగినింగ్ నుంచి ఏది ఈ బాలాజీ థియేటర్ కానీ ఈ లాస్ట్ కొత్తిల్లు కానీ అట్ ద సేమ్ టైం తిరుపతి రోడ్లో కానీ బెంగళూరు రోడ్లో కానీ ఎక్కడ ఒక్క సింగిల్ బస్ స్టేషన్ లేదు. ఇది చాలా దురదృష్టకరము. ఇంత పెద్ద టౌన్లో ఒక బస్ స్టాప్ లేకున్నా ఇది చాలా కామన్ పీపుల్కి చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ మన సమ్మర్ టైంలో కానీ వింటర్ సీజన్లో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ ఎండకి నీడ లేకున్నా వర్షాల వల్ల కూడా చాలా తడిచిపోయి రోడ్లో కూడా బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలా కామన్ పీపుల్ కోసము ఒక్క బస్సు షెల్టర్ కూడా లేకపోవడము చాలా బాధాకరము. సో ఇలాగే ఇంకోటి కూడా ఏమంటే రిక్రియేషన్ సెంటర్స్ కానీ చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి పార్కింగ్ కూడా లేవు.